క్యాంపస్‌లో సిగరెట్ తాగావని మందలించినందుకు గాను ఆ విద్యార్థి మాస్టర్ మీద తిరగబడి కొట్టాడు. ఏరా ఎందుకు రాయను కొడతావు? ఆ జోన్ ఎట్ట కొట్టాడు? అబ్బా! ఎంత గొప్ప సమాజంలో బతుకుతున్నామో అర్థం కావట్లా. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వరః అంటారు కదా. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేది కాదు, పరబ్రహ్మ కాదు, కానీ కనీసం ఒక సాటి మనిషి నా జీవితాన్ని తీర్చిదిద్దే వయసులో పెద్ద ఒక ఒక వ్యక్తి నా తండ్రితో సమానము. నా జీవితం ఈ రోజు బాగుపడాలి అని అంటే ఇతనే నాకు కారణం, ఇతని ద్వారానే నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకుంటాననేది మర్చిపోయి మంచి చెప్పినందుకు విద్యార్థులు స్టూడెంట్స్ మీద దాడి చేస్తే మరి టీచర్స్కి ఎలాంటి అంటే ఏం చేయాలి విద్యార్థులు చెప్పండి. టీచర్స్ మీద దాడి అదే. చేస్తే అదే అంతే కదా. మరి దాడి చేస్తే అంటే ఇప్పుడు రేపొద్దున సరే తాగాడండి, పేరెంట్స్కి తెలిసింది, ఏమయ్యా టీచరు కాలేజీలో వెళ్తున్నా నువ్వు అంత మాత్రం చూడలేవా, మా పిల్లల్ని మందలించాలేమో, మళ్ళీ అసలు కాలేజీకి స్కూల్కి ఆ ఫ్యాకల్టీకి అందరికి రెడ్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు కదమ్మా. అసలు నాకేమనిపిస్తుంది అంటే ఆ పిల్లోడిని పట్టుకొని నా కాలర్ పట్టుకొని, అరే నువ్వే నీ తండ్రి ప్లేస్ లో ఉంటే నీకే ఒక కొడుకు పుడితే నువ్వేం చేస్తావు రా, కమాన్ శబాష్ మంచి పని చేసావు, ఇద్దరం కలిసి కూర్చొని తాగుదామని అంటారా? అన్నారు కదా. అదే ఎవరికైనా కదా కీర్తి, ఒకటి తన దాకే వస్తే గాని ఆ కష్టము అది తెలియదు అనమాట. సో ఇది వరకు చెప్పినట్టుగా స్టూడెంట్స్ కు టీచర్స్ కి అంటే విద్యార్థులకు టీచర్స్ కు ఇలాంటి సంబంధాలు ఇప్పుడు లేవండి, ఏమీ లేవు. టీచర్స్ ను ఇండైరెక్ట్ గా దీని అంటే రెస్పెక్ట్ లేకుండా కూడా మాట్లాడుతున్నారు. ఒరే అని, అదని, ఇదని, టీచర్ అంటే నాకు క్రష్ అని, ఈరోజు టీచర్ మంచి చీర కట్టుకుంది బాగుందని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వీటికన్నిటికీ మళ్ళీ కొంతవరకు సినిమాలు కూడా ప్రభావమే. సినిమాలలో కూడా చూపిస్తూ ఉంటారు తెలుసా, టీచర్స్ను కొన్ని సీన్స్ కూడా క్రియేట్ చేస్తారు డైరెక్ట్. ఐఎమ్ సారీ టు సే, అందరు కాదు, కొంతమంది డైరెక్టర్స్ అంటే స్టూడెంట్స్ టీచర్స్ ని అవమానించడము, వాళ్ళను వెకిలిగా మాట్లాడడం, రియల్ లైఫ్ లో జరుగుతుంది కాబట్టి మేము అలా చేయకూడదు అని చెప్పడానికి. అదే కదా. ఇది ఎలాగంటే చెట్టు ముందా విత్తనం ముందా అంటే, మీరు చూస్తున్నారు కాబట్టి మేము చేసామంటారు, మీరు చేశారు కాబట్టి మేము చూస్తున్నాం అంటాం. సో టీచర్స్ అంటే ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా ఒక స్కూల్లో చదువుకొని వచ్చిన సార్ కదా. ప్రతి ఒక్కరి జీవితంలో ఇంపార్టెంట్ ఎవరంటే తల్లిదండ్రులు ఎంత ఇంపార్టెంటో టీచర్స్ కూడా అంతే. మీ భవిష్యత్తును తీర్చిదిద్దేదే టీచర్స్. అలాంటి వాళ్ళకు మీరు రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఇంకెవరిని మీరు గౌరవిస్తారు చెప్పండి. టీచర్స్ అంటే మీ మీ మార్గాన్ని మంచి మార్గంలో మీ జీవితాన్ని మంచి మార్గంలో పెట్టేవాళ్ళే టీచర్స్. ఇవాళ ఎందుకు తాగావన్నందుకు కొడితే ఇంకా ఏం చేయాలి? ఇంకా మీకు తెలిసేమో ఒక 1 year క్రితము ఆ టీచర్ని చంపేశాడండి అతను, ఆ కుర్రోడు. ఎందుకు క్లాసులో అల్లరి చేస్తున్నారు అన్నందుకు. ఏం చేశారు చెప్పండి? ఏమైనా చేశారు? ఏం చేయలేదండి, ఏమీ చేయలేదు. కాబట్టి మైనర్ కదా, మైనర్. సో ఇది ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏమైందంటే ఏం చేయాలన్నా అంటే ఇలాంటి ఎన్ని వేషాలైనా వేయచ్చు. మైనర్ సరే వేరే చిన్నపిల్లల్ని పాడు చేయొచ్చు, ఎలాంటి పనులన్నా చేయొచ్చు, కానీ అప్పుడు మాత్రం మైనర్స్ అని గుర్తురాదు. ఎప్పుడైతే ఇలాంటి శిక్షలు వస్తే మాత్రం అన్ని రూల్స్, అన్ని రెగ్యులేషన్స్ అన్నీ వస్తాయి. కాబట్టి టీచర్స్ అంటే మన జీవితాలను తీర్చిదిద్దే వాళ్ళు ఎవరైనా సరే. ఇదివరకు ఎలాగుండేది, ఇప్పటికి కూడా మేము ఇంత పెద్దవాళ్ళమైనా మాకు చదువు చెప్పిన టీచర్స్ కనిపిస్తే మేము గౌరవంగా నమస్కారం పెడతాము. అంతెందుకమ్మా, ఇప్పుడు మేమున్నాము 20, 22, 25 years ఎవరైనా, నేనైనా జయక్కైనా ఎవరమైనా ఫర్ దట్ మ్యాటర్ మీడియాలో మా ఎదురుకుండా కూర్చున్న మీరంతా కూడా మాకు టీచర్స్ జ్ఞానం పంచేవాళ్ళు. ఎంత డ్యూ రెస్పెక్ట్ తో మాట్లాడతాం ప్రతి సెకండ్ కూడా. పిల్లలు ఎప్పుడమ్మా నేర్చుకుంటారు? అసలు అర్థమే కావట్లా. ఎప్పుడు నేర్చుకుంటారు? వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో, వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటుందో, వాడు పెరిగిన వాతావరణం ఎలా ఉంటుందో, ఎందుకంత క్రూయల్ గా బిహేవ్ చేశాడు, తప్పు అని చెప్పినందుకు మాస్టర్నే కొడితే వాడు ఇంకా ఎలాంటి వాడు సైకోనే వాడు ఒక విధంగా కాదు. వాడు ఇంకా ఏం చదువుకుంటాడు, ఏం ఉద్ధరిస్తాడు, ఆడకాడు ఏం భూమికి భారమేనని అడుగుతాం. కాబట్టి టీచర్స్ ను అనేది నిజంగా మనము అంటే ఈ కాలం ఎలా అయిపోయింది, నన్ను గౌరవించు, నేను నీ టీచర్ను అని పరిస్థితి వస్తుంది అనమాట. ఏంటంటే కొంతమంది కీర్తి లెక్చరర్స్ కూడా అలా బిహేవ్ చేస్తున్నారు అనమాట. అంటే స్టూడెంట్స్ను పెళ్లి చేసుకోవడము, వాళ్ళతో తిరగడము, ఇవన్నిటికీ కూడా అంటే గురువు అనే స్థానం అనేది చాలా
చాలా ఉన్నతమైన స్థానం అనేది మర్చిపోయేసి స్టూడెంట్స్ని పెళ్లి చేసుకుంటున్నారు చాలా మటుకు. సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ డిఫరెన్స్ అనేది ఏం తెలియట్లేదు. సో మాతో పాటు వీళ్ళు కదా, ఇంకా కొంతమంది అయితే వాళ్ళతో పాటు మళ్ళీ సినిమాలే, వాళ్ళతో పాటు కూర్చొని మద్య తినడం, పార్టీలు తాగడం. చేసుకోవడము, తాగడము, ఉమ్. అందరిలో సినిమాలకు వెళ్ళడము, ఇలా చేస్తున్నప్పుడు ఏం గౌరవిస్తారు? కాబట్టి ఇలా జరగడానికి కారణం ముఖ్యంగా తల్లిదండ్రులండి. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు, అంటే నేను చెప్తున్నాను కదా, మంచి జరిగినా చెడు జరిగినా పిల్లలకు ఏం చేసినా తల్లిదండ్రులదే బాధ్యత. తల్లిదండ్రులు ప్రతి ఒక్క పిల్లలకు మంచి చెడు అనేది నేర్పించాలి. సో మీ ఇంట్లో ఆడపిల్లల్ని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ప్రతిసారి మనం చెప్తాం ఆడపిల్లలు బయటికి వెళ్తే ఏం చెప్తామంటే, అమ్మ జాగ్రత్తగా ఉండవు. ఏ తల్లిదండ్రులు మగపిల్లలకు చెప్తున్నారండి? మీరు బయటికి వెళ్ళేటప్పుడు నీ చెల్లిని నన్ను నువ్వు ఎంత గౌరవిస్తావో అలాగే బయటికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ఆడపిల్లను నువ్వు అలాగే గౌరవించు అని ఎవరు చెప్పటం లేదండి. ఇవన్నీ ఏ తల్లిదండ్రులు చెప్పటం లేదు. ఏమంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు, మాకు బిజీగా ఉంటున్నాము. ఏం బిజీగా ఉంటారు? రీల్స్ చేసుకోవడంలో, లేకపోతే అమ్మాలకు అలా ముచ్చట్లు చెప్పుకోవడంలోనే బిజీగా ఉంటారు. తల్లిదండ్రులు పిల్లలకి ఏమి నేర్పించట్లేదండి. ఏమి నేర్పినప్పుడు ఇలాంటివే జరుగుతుంది. అంటే గురువు అనేది ఎంత పెద్ద స్థానమో వాళ్ళకి ఎలాంటి రెస్పెక్ట్ ఇవ్వాలనేది వీళ్ళు మాట్లాడుకోవటం, అందుకనే ఇలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి తల్లిదండ్రులు, గురువు అంటే మీరు కూడా చదువుకున్న వాళ్ళైతే మీకు కూడా ఆ గురువు స్థానం ఏంటో తెలుస్తుంది, ఆ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది. గురువు అనేది ప్రతి ఒక్కరికి చాలా, అంటే మన జీవితంలో మనం గౌరవించాల్సింది ఎవరు అంటే తల్లిదండ్రుల తర్వాత గురువులనేనండి. మీరు ఇవాళ ఇంత పెద్ద ఇది అయ్యారు, ఎంత పెద్ద యాంకర్ అయ్యారు, ఇంత పెద్ద పేరు తెచ్చుకున్నారు అంటే దానికి కారణము మీ తల్లిదండ్రులతో పాటు మీరు తల్లిదండ్రులు నేర్పించిన క్రమశిక్షణ ప్లస్ మీ గురువులు కూడా కదా. ఆ గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. సిగరెట్ తాగడని, చిట్టీలు అదేంటి కాఫీ ఎగ్జామ్లో కాపీ కాపీ కొట్టాడని. కొడుతున్నారని, లేకపోతే తోటి పిల్లని ఏదో ఒక మాట అన్నారని, అంటే ఒక మాట అంటే మీరు కొట్టేస్తే ఇంకా అసలు అతను ఆ లెక్చరర్ అయితే కాదమ్మా, అసలు నష్టం ఎవరు? ఒక్క యా. పాయింట్ ఇంకేమీ ఆలోచించక్కర్లే. అంతే కదా, పెద్ద అసలు ఏం ఏదక్కర్లా. అక్కర్లేదు. నువ్వు సిగరెట్ తాగడం వల్ల నష్టం నిన్ను నీకే. మందలించిన వాడికా నీకా? నీకే Simple. కదా, నీకే. అది వాళ్ళు గుర్తించట్లేదు. అంటే ఇప్పుడు ఎలా అయిపోయారంటే, నేను ఏం చేసినా నన్ను ఎవరు కరెక్ట్ చేయకూడదు, నేను చేసిందే కరెక్ట్ అని అనుకుంటారనమాట. అందుకనే అది భరించలేకపోయాడు. వీటన్నిటికి కారణం మళ్ళీ తల్లిదండ్రి. ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలకు, అంటే ఎంతసేపు వచ్చి స్కూల్లో ఎంతసేపు ఉంటారంటే, ఇంట్లో ఉన్నప్పుడు కూడా తల్లిదండ్రులు తప్పకుండా పిల్లలకి ఇలాంటివన్నీ చెప్పాలండి, లేకపోతే ఇలాంటివే జరుగుతాయి. కాబట్టి దయచేసి, అంటే మనం అనుకుంటాం కదా, దయచేసి టీచర్లను, గురువులను గౌరవించడం అనేది తల్లిదండ్రులు తప్పకుండా నేర్పించాలండి. Yes. లేకపోతే ఇంకా కొన్ని రోజుల తర్వాత గురువు అనేది ఉండకుండా పోతారు కదా. ఇప్పుడు చాలా మటుకు టీచర్స్ ఏమంటున్నారండి, మా చిన్నతనంలో మేము తప్పు చేసే తప్పకుండా మమ్మల్ని స్కూల్ కాంపౌండ్ చుట్టూ 4 రౌండ్లు తిప్పేవాళ్ళు, గుంజుళ్ళు తీయించేవాళ్ళు తెలుసా, ఇంపోజిషన్ రాయించేవాళ్ళు. ఒకటి ఏదైనా తప్పు చేస్తే నేను చెయ్యను అనేసి 100 సార్లు రాసిచ్చేవాళ్ళు. ఇప్పుడు ఉన్నారా ఏంటి, మీరు పనిష్మెంట్ ఇస్తారా? మీరు పనిష్మెంట్ ఇస్తారా ఆ పిల్లలకి? ఇంత చదువు ఇంత ఇది చేస్తారా అనేసి తల్లిదండ్రులు కూడా రివర్స్ అవుతున్నారు. సో కాబట్టి పిల్లలకు కూడా, అంటే టీచర్స్ కూడా ఎలాంటి, అంటే వాళ్ళకి భయపడుతున్నారు. కొన్ని స్కూల్స్ లో ఏమంటారంటే, పిల్లల్ని అసలు మీరు ఏం అనకూడదు, పిల్లల్ని అసలు ఏం చేసినా కూడా వాళ్ళని మీరు అసలు ఒక మాట అనకూడదు అని అంటున్నారు. మరి టీచర్స్ ఎందుకు చెప్పండి? టీచర్ అంటేనే కరెక్ట్ చేయడం కదండి. మీరు ఏదైనా తప్పు మాట్లాడితే నేను కరెక్ట్ చేస్తాను, కాదమ్మా కీర్తి ఇది కాదమ్మా ఇది అని చెప్తాను. మీరెవరు నాకు చెప్పడానికి అనుకున్నప్పుడు నేను నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ మన విన్నపం ఏంటంటే, ఇది మనమేమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు, సజెషన్ ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఒకసారి పిల్లలకు గురువుల విలువ ఏంటో నేర్పిస్తే ఇలాంటి అనర్థాలు జరగవు. వెల్ సెడ్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.